ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఇవ్వడం, ప్రతి చోట కూడా మన ధర్మము అనేది కాపాడుకుంటూ, మనం ధర్మము నదులను కాపాడుకుంటే ఈరోజు వాటర్ బాటిల్ పని అవసరం లేదు మనకు. మన దేన్ని కాపాడుకోకుండా చేసి మన లోపల కులాల మధ్య మనకి ఎక్కడ కూడా మన వేద ధర్మంలో కులాలు లేవు. ఏమని చెప్పింది? జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద పఠనంతు విప్రః బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః అని చెప్పింది మన వేద శాస్త్రం. అంటే పుట్టుకతోని ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. జన్మనా జాయతే శూద్రః అంటే పుట్టుకతోని వాడు శూద్రుడు. కర్మనా జాయతే ద్విజః వాడు చేసే కర్మను బట్టి వాడి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, వాడి వృత్తికి పేరు వస్తుంది. వేద పఠనంతు విప్రః వేదాన్ని పఠిస్తే వాడు విప్రుడే అవుతాడు. బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తాడో వాడే ఈ వేద శాస్త్రాలు ఆ యొక్క బ్రహ్మజ్ఞానమును పొందిన వాడే బ్రాహ్మణుడు. అటువంటి ధర్మాన్ని చెప్పిన దాంట్లోపల మనకి ఈరోజు ఏం జరుగుతున్నది? ఏదో రకంగా దేవాలయంలో వీళ్ళెందుకు వాళ్ళెందుకు. ఇప్పుడు మనం వేరే మతస్థులు ఒక ప్రత్యేకమైన సయ్యదన్ అనే వాళ్ళు పూజారిగా ఉంటారు, మనం దాని గురించి ఏం మాట్లాడదు ఎప్పుడు కూడా. కానీ మన మతానికి మన కులానికి ఈరోజు ఎందరో వేద వృత్తిని అవలంబిస్తున్నారు. వేదానికి మూలాన్ని ఉన్నవాళ్ళు, వేదం నేర్చుకొని పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క పూజా వృత్తి లోపల రకరకాల కులాల వాళ్ళు కూడా నివసిస్తున్నారు. ఎక్కడ కూడా మనం విమర్శించుకోము, ఎవరు వృత్తిని వాళ్ళు చేసుకుని ముందరికి వెళ్తుంటారు. కానీ మన ధర్మం పైన దాడి జరిపేటాళ్ళు మాత్రం విభజన చేస్తుంటారు ఈ కులాల మధ్య. ఆ కులాల మధ్య ఎందుకు? ఇప్పుడు ఒక దేవాలయంలో అర్చకుడు దొరుకుడే కష్టంగా ఉంటుంది. ఆ దేవాలయం నడవకుండా చేయాలంటే వాళ్ళని పూజారి అంటే ఇంకో పూజారి వేదం నేర్చుకొని వచ్చేసరికి ఒక 12 సంవత్సరాలు గడిచిపోతుంది ఒక తరం. ఆ సమయంలో ఏమవుతుంది? ఆ యొక్క దేవాలయం వెనుకబడిపోతుంది, అక్కడ హిందూ ధర్మం వెనుకబడిపోతుంది, ఇంకో మతం పుట్టుకోవచ్చు. ఇటువంటి కుట్రలకు మనం ఎప్పుడు కూడా లొంగకూడదు. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలి. ఎందుకు ఏ విషయాన్ని చెప్పారు? ప్రతి విషయాన్ని చెప్పడంలోక కొందరు పురుష సూక్తానికి ఈరోజు అర్థం చెప్తారు. ఏమని చెప్తారంటే బ్రాహ్మణోస్య ముఖమాసే బాహు రాజన్యకుతః గురు తద్వైశ్యః పద్గాం శూద్రో అజాయత అని చెప్పి శూద్రులు పాదాల నుంచి పుట్టారట, వైశ్యులు తొడల నుంచి పుట్టారట, భుజముల నుంచి క్షత్రియులు పుట్టారట, తలగా నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్తున్నది వేదం అని మనం విమర్శిస్తుంటారు. కానీ దాని అర్థం అది కాదు. జన్మనా జాయతే పుట్టుకతోని ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. ఒక వృత్తిని చేయాలి, ధనమును సంపాదించాలనే ఆశతోని పుట్టాడు, అప్పుడు వాడు శూద్రుడు. ధనమును సంపాదించాలనే ఆశ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరిక ఉంటుంది, వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది. అప్పుడు అతను వైశ్యుడిగా మారుతాడు. వాడే వైశ్యుడు, వేరెవరో కాదు. ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనుకో ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది, అప్పుడు వాడే క్షత్రియుడు. ఎమ్మెల్యే మంత్రి అన్ని చేసిన తర్వాత ఇందులో ఏం లేదు రాని దేవాలయాన్ని పట్టుకొని తిరుగుతాడు శివన్ లోపల, అప్పుడు వాడు బ్రాహ్మణ అవుతాడు. ఇందులో ఏది లేదు అని తెలుసుకున్నప్పుడు. కానీ ఇది వాళ్ళు ఇక్కడి నుంచి పుట్టారు. మరి శూద్రుడు నీచుడంగా వాడట్టయితే మనం భగవంతునికి ఎక్కడ నమస్కారం చేస్తాం? ఎక్కడ నమస్కారం చేస్తాం? పాదాలకే నమస్కారం చేస్తున్నాం కదా. మరి ఎందుకు విమర్శలు? మన ధర్మంలో చాలా సూక్ష్మాలు. మనకు సనాతన ధర్మం ఒక సముద్రం లాంటిది అయితే అందులో మనం ఒక నీటి బిందువు అంతా కూడా తెలుసుకోలేదు. అటువంటి ధర్మాన్ని విమర్శించకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనను ఎన్నో విషయాలు మన దగ్గర చాలా ఈరోజు స్త్రీలను గౌరవించే దేశం భారతదేశం. స్త్రీలను ఆటబొమ్మలుగా చూసే దేశము, వాటిని ఒక వస్తువులుగా చూసే దేశము ఇతర దేశస్తులు. ఎత్ర నార్యస్తు పూజతే, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని మన శాస్త్రం చెప్పింది. అటువంటి దేశంలో పుట్టిన వాళ్ళని ఈరోజు వాళ్ళ సినిమాల బిజినెస్లకు కానీ ఇంకేమైనా ఛానల్స్ కానీ వాటి కోసము ఈ యొక్క వ్యవస్థని నాశనం చేసి పారేశారు. దాన్ని స్వేచ్ఛ అని పేరు పెట్టారు. దానికి ఒకటి మహిళా స్వేచ్ఛ లేదు, అది స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛలు విడిపడం అయిపోయింది. వాటిని మనము కొంతవరకైనా నిర్మూలించవలసిన అవసరం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉన్నది. ఎందుకంటే మనది ఎంత పురాతనమైన ధర్మం ఎరికైనా రవివారే సండే 16th స్వచ్ఛత అంటే
రవివారాన్ని సండే అని పిలుస్తారు. అదేవిధంగా 60ని 60 అని పిలుస్తారు అని చెప్పి మన భవిష్య పురాణంలో అప్పుడే చెప్పారు. ఇటువంటి భాష ఒకటి మ్లేచ్ఛ భాష పుట్టుకొని వస్తుంది, అది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అది 2200 సంవత్సరాలలో అంతమవుతుందని చెప్పి, అది 2200 సంవత్సరాల మతం ఉంటుందని చెప్పి ఆ రోజు భవిష్య పురాణంలోనూ కూడా తెలియజేశారు. దానికి కుమారికి పుట్టినవాడు దేవుడిగా పూజించబడతారని కూడా అందులో తెలియజేయబడ్డారు. అటువంటిది మన చరిత్ర, పుట్టే మతాలు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా పాటిస్తారనే అన్ని విషయాలను చెప్పినదే మన ధర్మం. మన ధర్మ సూక్ష్మాలు అన్ని కూడా తెలుసుకోవాలి, వేద జ్ఞానాన్ని కూడా కొంతవరకు సంపాదించాలి. ధ్యానం చేస్తే మనకు సైకాలజిస్టులు అవసరం లేదు, అది ధ్యానం అనేది వేదం నుంచి వచ్చిందే, దాన్ని నాశనం చేశారు. ఇంకా ఎన్నో జరిగిన మీకు తెలియని విషయాలు. ఒక కంట్రీని మొత్తం మార్చేటందు కోసము అక్కడ తీసుకువచ్చి వస్త్రాలు పంచిపెట్టారు, చీరలు, దోతులు, పంచెలు పంచిపెడితే, పైన్ షర్ట్లు పంచిపెడితే దానికి చికెన్ పాక్స్ వ్యాధిని అంటగట్టి పంచిపెట్టారు. వాళ్ళందరూ కూడా వ్యాధి వచ్చిన తర్వాత మీకు వైద్యం చేయాలంటే మీరు మతం మాత్రమే వైద్యం చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితి. ఆ దేశం ఈరోజు అన్యమతంగా మారిపోయింది. అందుకే మనం ప్రతి కుట్రను కూడా సూక్ష్మంగా గమనించి వేద జ్ఞానాన్ని సంపాదించి అన్నిటిని కూడా మనం అవగాహన చేసుకొని మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు చాలా సంతోషం అవుతున్నా ఇంతమందిని చూస్తే. ఇటువంటి యొక్క సంఘటనలను మనం అందరం కూడా కలిసికట్టుగా, అంటే ప్రాంతీయవాదం అనేది ఉండాలి. ప్రాంతీయవాదం అంటే ఫస్ట్ నాది వింటనగర్, తర్వాత నా గోదావరి కని, తర్వాత మాది పెద్దపల్లి జిల్లా, తర్వాత తెలంగాణ. అన్నిటికంటే ముఖ్యమైనది నా దేశము, భారతదేశము. భారతదేశం అనేది ఎట్లా వస్తుంది, దేనిపైన ఆధారపడి వస్తుంది, ఎట్లా వస్తుంది? హిందూ ధర్మము అనేది ఉన్నప్పుడే, మనకు ఒక భగవంతుడు ఒక స్వరూపం ఉన్నప్పుడే, అతన్ని కొలుచుకున్నప్పుడే మనము దానికి కట్టుబడి ఉంది. అందుకోసం ఆ విధంగా మనం అందరం కూడా ఒక ధర్మానికి కట్టుబడి హిందూ ధర్మాన్ని ముందరికి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా అదేవిధంగా నేను ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మీకు కాలం అతీతం అవుతున్నది కావచ్చు, కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా, భాగ్యస్వాములు కాదలుచుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వారానికి ఒక్క రోజైనా దేవాలయం దర్శనం చేయాలి, దేవాలయాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్మం లోపల మనకు చెప్పేది 3 రుణాలు. ఏంటిది? ఒకటి పితృరుణము. పితృరుణం అంటే ఏంటి? తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, మనకు జన్మనిచ్చినందుకు. ఆ యొక్క రుణమును ఎప్పుడైనా తీర్చుకోవాలి. ఋషి రుణము అంటే మనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులు కానీ వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. దేవ రుణము అంటే మన దేవాలయాలను రక్షించుకోవాలి, దేవాలయాలను రక్షించుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, దేవాలయం ఏం జరుగుతున్న రోజు చూడాలి. ఇవన్నీ కూడా చేస్తే మనకు మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. దేవాలయమే లేదనుకోండి మన ధర్మం ఉండదు. అదేవిధంగా ఈ యొక్క ఓకే 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 ముగిస్తున్నాను. ఓకే ఈ యొక్క దేవ రుణాన్ని తీర్చుకునేటందుకు అందరూ కూడా తోడ్పడాలి. మన వేదన నుంచి నన్ను అందరూ అడుగుతారు, మీరు శైవులా వైష్ణవులా? మేము శైవులము కాదు, మేము వైష్ణవులము కాదు. మీరు అడ్డబొట్ట, నిలుగుబొట్ట, ఏబొట్ట అని చెప్పాలి. మేము వైదికులము అంటే వేద ధర్మాన్ని ఆచరించేవాళ్ళం. వేద ధర్మాన్ని ఆచరించేవాడు వైదికుడు. మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ యదా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని ఆరాధన చేసుకోవాలి. ఎటువంటి భేదాలు. ఎందుకంటే ఈరోజు ఆదిశంకర జయంతి ఆయన చెప్పినదేంటి? ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్వరే నిత్యం పూజయే సర్వపాపనాశన. అటువంటిది మన ప్రధాన దేవతలు. మనకు శైవులము కాదు, వైష్ణవులం కాదు. మన మధ్య విభేదాలు. ఈ మధ్య శైవము వైష్ణవం ఒకటి వస్తుంది. శివుని పూజించమని, కొందరు విష్ణువుని పూజించమని. అదేదీ లేదు. శివుడు ఒకటే, విష్ణు ఒకటే. ఆ విధంగా మన ధర్మాన్ని మనం అందరం కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి